ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనము లాస్ట్ క్లాస్‌లో మనం ఏం నేర్చుకున్నామో మళ్ళీ ఒక 5 మినిట్స్‌లో నేను రిపీట్ చేసి మరికొన్ని విషయాలు ఈ దినాన మీకు తెలియచేస్తానండి. అందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘం ప్రారంభం గురించి మనం నేర్చుకుంటున్నాం. సో, సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? ఈరోజు మనం సంఘంగా చేర్చబడి ఉంటున్నాం. మరి సంఘానికి వెళ్తుంటున్నాం. చర్చెస్‌కి వెళ్తూ ఉంటున్నాం. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినామినేషన్స్‌లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నాం. సో, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సంఘం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైనటువంటిది అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. సో, ఇప్పుడు మనం సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఏదైనా కూడా ఒక కంపెనీ కావచ్చు, లేకుంటే ఉన్నటువంటిది ఏదైనా కూడా కావచ్చు. ఎప్పుడు ప్రారంభించబడింది? ఎవరు ప్రారంభించారు? లేకుంటే ఏ రీతిగా ప్రారంభించబడింది? దాని స్థితి ఏమై ఉంటున్నది? దాని పర్యవస్థానం ఏమై ఉంటున్నది? దాని ఉపయోగం ఏమై ఉంటున్నది? అని కూడా మనం అన్నీ కూడా పరిశోధన చేస్తూ పరీక్షిస్తాం అన్నీ కూడా. మనం వాడేటువంటి ప్రతీది కూడా కావచ్చు. అది ఏదైనా కూడా కావచ్చు. ఒక పెన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి ఇక ఎనీ థింగ్స్ ఏదైనా కూడా కావచ్చు. అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా మనము బైక్ కొనుక్కోవాలన్నా, లేకుంటే కార్ కొనుక్కోవాలన్నా, సో ఏది తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, సో అది ఎప్పుడు మరి తయారు చేయబడి ఉంటున్నది అని మనం చూస్తాం. ఒకవేళ సెకండ్స్‌లో ఏదైనా తీసుకోవాలనుకున్నట్లయితే మొబైల్ కానీ, బైక్ కానీ, ఈవెన్ దో కార్ గానీ, లేకుంటే గృహాలు గానీ ఏదైనా కూడా కావచ్చు. ఎప్పుడు కట్టారు? దాని యొక్క నాణ్యతను మనం పరిశీలన చేస్తాం. సో ఎప్పుడు అది ప్రారంభమై ఉంటున్నది? ఎప్పుడు నిర్మించారు? లేకుంటే ఎప్పుడు తయారు చేశారు? ఒకవేళ ఇన్ని రోజులకి ఎంత గ్యాప్ వచ్చింది? వచ్చిన విధానంను బట్టి మనం దానికి ఎంత వెలబెట్టి మనం కొనుక్కోవచ్చని ప్రతీది కూడా మనము పరిశీలన చేస్తాం గదండీ! ఏదైనా కూడా ఒకటి. అయితే ఇక్కడ కూడా మనం నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో ఏంటంటే, సంఘ ప్రారంభం. ఈరోజు నీవు నేను మనం సంఘం అని మాట్లాడుకుంటున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడున్నటువంటి మనమందరం కూడా మనము స్థానికంగా రకరకాలైనటువంటి నేమ్స్ కలిగినటువంటి ఈ యొక్క స్థానిక సంఘాలకి మనం వెళ్తుంటున్నాం. ఉన్నటువంటి యొక్క డినామినేషన్స్‌లో. ఎనీవే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి సంఘం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించబడిందని మనం నేర్చుకుంటే సంఘం అనేటువంటిది పెంతెకోస్తు దినాన ప్రారంభించబడిందని లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క సంఘం అనేటువంటిది పెంతెకోస్తు దినాన ఎందుకు ప్రారంభించబడిందో కూడా మనం నేర్చుకుంటున్నాం. సో, ఎలా మనం దానికి రుజువై ఉంటున్నదని కూడా మనం లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నాం. పూర్తిగా తెలియచేయను కానీ, సో, కొన్ని పాయింట్స్ ద్వారా మీకు తెలియచేస్తాను. జ్ఞాపకం ఉంచుకోండి. సో, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే దానికి రుజువులేంటి? సంఘం పెంతెకోస్తు దినాన్నే ప్రారంభించబడింది అని తెలియజేయడానికి రుజువులేంటని మనం అర్థం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేశారు ఏంటంటే, "నేను నా సంఘమును కట్టుదును" అన్నాడు. "ఐ విల్ బిల్డ్" అన్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేశారు. నా సంఘాన్ని నేను కడతానని జెప్పాడు గానీ, సువార్తల్లో ఈ 4 సువార్తల్లో కూడా ఎక్కడ కూడా సంఘం అనేటువంటిది ప్రారంభించబడలేదు. బట్ యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేశారు. నేను కడతానని మాటిచ్చాడక్కడ. నేను కడతానని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే, నేను నా సంఘమును అని మనం అక్కడ చూస్తే కడతానని తెలియజేసినటువంటి దేవుడు ఎక్కడ కట్టాడంటే పెంతెకోస్తు దినాన ప్రారంభించాడు. ఒకవేళ ముందే సువార్తల్లో సంఘము ఉందా అంటే ఏ రీతిగా కూడా ఉండడానికి అవకాశం లేదు. దాని గురించి కూడా నెక్స్ట్ పాయింట్స్‌లో మనం నేర్చుకుంటాం. ఎందుకంటే సువార్తల్లో దేవుడు తెలియజేశాడు గానీ, సువార్తల్లో సంఘం అనేటువంటిది ప్రారంభించబడలేదు. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడున్నటువంటి వర్సెస్ ప్రకారం సంఘం కొరకు దేవుడు ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. ఎప్పుడు ప్రాణం పెట్టాడు? సువార్తల్లో మనం గమనిస్తే ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆయన మన కొరకు బలి అయినట్లుగా మనం చూస్తాం. బలి అయ్యి మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత కూడా దాదాపుగా 40 దినాలు అందరికీ కూడా కనిపించినట్లుగా మనం చూస్తాం. చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెంటనే ఆయన ఆరోహణం అవ్వలేదు కానీ 40 దినాలు ఆయన అక్కడున్నటువంటి శిష్యులకి అనేకులకు మరి కనిపించినట్లుగా మనం చూస్తాం. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారంటే 10 దినాలు వారు ప్రార్థనలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు తెలియజేసిన రీతిగా వారు ఎప్పుడైతే ప్రార్థనలో గడపమని దేవుడు తెలియజేస్తాడో అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో ఉంటది. తర్వాత చదువుకోనండి. సో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేసి ఆరోహణమై వెళ్ళిపోతారాయన. సో, వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కూడా కలిసి ప్రార్థనలో మరి ప్రార్థన పూర్వకంగా అక్కడ అందరూ కూడా సమ్ముఖంగా చేరి ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా మనం ఆ యొక్క సమయంలో మనం గమనిస్తాం. ఎన్ని దినాలు వారు ఆ రీతిగా చేస్తారంటే, దాదాపుగా 10 దినాలు వారు ఆ రీతిగా కలిసి దేవుని సన్నిధిలో మేడగదిలో అటువంటి అనుభవం కలిగి ముందుకు వెళ్ళినట్లుగా మనం లేఖన ఆధారాల్లో మనం గమనిస్తాం. అయితే
ఏ రీతిగా అంటే సంఘం కొరకు దేవుడు ఏం చెప్పాడు? ప్రాణం పెడతానన్నాడు. ప్రాణం పెట్టినాడు కాబట్టే ఏదంటే ఆయన మరణానికి ముందు సంఘం లేదని మనం రుజువు చేసుకోవాలి. ఆయన మరణానికి ముందు సంఘం లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, ప్రాణం పెట్టినటువంటి దేవుడు సంఘాన్ని ఎక్కడ ప్రారంభించాడంటే పెంతెకొస్తు దినాన ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో తన పునరుత్థానం పిదప క్రీస్తు సంఘానికి శిరస్సయ్యాడు. ముందు శిరస్సు అవ్వలేదు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడో అప్పుడే ఆయన సంఘానికి శిరస్సై ఉంటున్నాడు. ఎందుకంటే సువార్తలో సంఘం లేదు. ఆయన మరణించిన తర్వాతే ఆయన సంఘానికి ఏమై ఉంటున్నాడు అంటే శిరస్సై ఉంటున్నాడు. మూలాధారమై ఉంటున్నాడు. ఒకవేళ అంతకు ముందే సంఘం ఉండి ఉన్నట్లయితే తలలేని శరీరంగా ఉంటది ఈ యొక్క సంఘం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఆయన ఎప్పుడు శిరస్సు అయ్యుంటున్నాడు సంఘానికి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇక ఉన్నటువంటి వర్సెస్ ప్రకారం పరిశుద్ధాత్మ బాప్టిజం ద్వారా విశ్వాసులు క్రీస్తు శరీరం అని పిలువబడేటువంటి సంఘముతో ఐక్యపరచబడతారని మనం చూస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్టిజం లేకుండా కూడా సంఘం లేదు. పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా కూడా సంఘం లేదు. పరిశుద్ధాత్మలో మరి మనం నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపు లేకోకుండా ఉన్నట్లయితే మనం కూడా పరిశుద్ధాత్మను విశ్వసించకపోయినట్లయితే మనం సంఘముగా మరి అని చెప్పడానికి కూడా వీలు లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువుని మనం అర్థం చేసుకున్నట్లయితే మనం తండ్రి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, తండ్రి ఏదైతే ఉద్దేశం కలిగి ఉంటున్నాడో, కుమారుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉంటున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉంటున్నాడో, తండ్రిని గురించినటువంటి అవగాహన ఎంతవరకు అయితే మనకు ఉంటున్నదో, సృష్టిని కలగజేశాడు, సమస్తాన్ని నడిపించాడని, అదే రీతిగా మనం యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనకి ఎంత అయితే అవగాహన ఉంటున్నదో, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పర్పస్ ఏమై ఉంటున్నది, ఉద్దేశం ఏమై ఉంటున్నది, అదే రీతిగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకంకి వచ్చినటువంటి క్రీస్తు మన కొరకు ఏం చేశాడు, ఈ వీటి గురించి మనకి ఎంత అవగాహన ఉంటున్నదో పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా అంతే అవగాహన ఉండాలి. చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక శక్తి అనేసి అలానే ఉంటారు. ఇంకా తండ్రి అయినటువంటి దేవుడు సృష్టిని కలిగజేశాడు. తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇకున్నటువంటి సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టారు. ఇంకా అది వరకే అనేక మందికి తెలుసు. ఇవెందో మరి ఇప్పుడు మీరైతే ధన్యులు. ఎందుకంటే అనేక విషయాల్లో హోలీ స్పిరిట్ గురించి అనేక దినాల గురించి మీరు నేర్చుకుంటూ ప్రభు స్థాయిలో ముందుకెళ్తుంటున్నారు. సో పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి, ఆయనకు భావోద్రేకాలు ఉంటున్నాయి. సో ఆయన సమస్తము కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక ఉన్నటువంటి ఫిజికల్ గా మనం ఏ రీతిగా అయితే మనము ఆలోచన కలిగి ఉంటామో అదే రీతిగా మనకు దేవుడు మనం నేర్చుకుంటూ వచ్చాం. 100% ఏ రీతిగా దేవుడు, 100% ఏ రీతిగా మానవుడు అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. సో హోలీ స్పిరిట్ గురించి కూడా మనం పరిశుద్ధాత్మ శాస్త్రము, సంఘ శాస్త్రం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ శాస్త్రం నేర్చుకోబోతున్నప్పుడు అసలుకు ఆ వ్యక్తి ఏమై ఉంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమై ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమై ఉంటున్నారు అని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ అనేక విషయాలు నేర్చుకుందాం నెక్స్ట్ రానున్నటువంటి దినాల్లో. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ బాప్టిజం వలన విశ్వాసులు క్రీస్తు శరీరం అని పిలువబడేటువంటి సంఘంలో ఐక్యపరచబడతారు. కావున పరిశుద్ధాత్మ బాప్టిజం లేకుండా కూడా సంఘం లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈ యొక్క వర్సెస్ మనం అర్థం చేసుకొని యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనకు తెలుసు. మరి ప్రభు సన్నిధిలో యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక మాట ఉంటది కదా. సో ఈ రెండు వర్సెస్ ప్రకారం మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో దేవునిలో మనం ఐక్యపరచబడతామని కూడా మనం నేర్చుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు కూడా మనం గమనిస్తే క్రీస్తు ఆరోహణమైనటువంటి పిదప సంఘమునకు వరాలు ఇవ్వబడ్డాయి. అంతకుముందు సంఘం ఉంటే అది వరాలు లేనటువంటి, ఉపయోగం లేనటువంటి సంఘముగా ఉంటది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు ఏంటంటే అందుకు ముందు కూడా పరిచర్య చేసినప్పుడు అనేక మంది ప్రభు సన్నిధిలో మరి గొప్ప సూచక్రియలు చేశారు కదా, అద్భుతాలు చేశారు కదా. బట్ సంఘం పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళికలో దేవుడిచ్చినటువంటి యొక్క వరాల గురించి నేను ఈ సమయంలో ఈ సందర్భం బట్టి మాట్లాడుతున్నాను. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. దేవుడు ఆ ఒక్క ఆత్మ ద్వారానే ఏ రీతిగా అనేకమైనటువంటి ఆ యొక్క ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటున్నాడు, వరాలు ఇచ్చి ఉంటున్నాడు ప్రభు సన్నిధిలో. తన పరిచర్యను జరిగించుకోవడానికి, సంఘం అభివృద్ధి పరచుకోవడానికి దేవుడు ఏ రీతిగా వరాలు ఇచ్చాడో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మేబీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం అక్కడ చూస్తాం. 12వ అధ్యాయం అనుకుంటున్నాను. సో అక్కడ కూడా మనం చూస్తాం వరాలన్నిటి గురించి కూడా, అక్కడ కృపావరం గురించి, వరాల గురించి కూడా మనం అక్కడ చూస్తాం లేఖన భాగంలో. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే 6th పాయింట్లో కూడా పరిశుద్ధ ఆత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము, అనగా పెంతెకొస్తు దినాన మరి ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చాడో ఆ రోజే సంఘానికి మొదటి దినం. వీ హ్యావ్ డేట్ ఆఫ్ బర్త్.
మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎప్పుడు మనం జన్మించాం. మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సంఘం కట్టినప్పుడు ఒక డేట్ ఉంటుంది. లేకుంటే చర్చి ఉన్నటువంటి గృహం కట్టినప్పుడు ఒక డేట్ ఉంటుంది. బైక్ కొనుక్కున్నప్పుడు ఒక డేట్ అనేటువంటిది ఉంటుంది. మొబైల్ తీసుకున్నప్పుడు ఒక డేట్ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక డేట్ ఉంటుంది. సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది అని మనం తెలుసుకోవాలంటే దానికి డేట్ ఏంటంటే, మొదటి దినం ఏంటంటే పెంతుకోస్తు అనుభవము. పెంతుకోస్తు దినాన సంఘానికి మొదటి దినము. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సో, ఈ యొక్క విషయాలు గుర్తుంచుకోండి. మీరెవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తుంటున్నాను. సో, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం కూడా పెంతుకోస్తు దినమన్న ఏంటంటే సంఘం అనేటువంటిది ప్రారంభించబడిందని, అదే మొదటి దినమని మనం అర్థం చేసుకోవాలి. సెవెంత్ పాయింట్ మనం చూస్తే, మనం అందరినీ కూడా దేవుడు నూతన పురుషుడిగా చేస్తుంటున్నాడు సంఘాన్ని. దేవుని యొక్క నూతన క్రియ సంఘం అనేటువంటిది ఏందంటే ఒక చెప్పాలంటే ఒక మంచి ఏందంటే ఆశీర్వాదకరమైనటువంటి విషయం. లేకుంటే ఇంకా మనం చెప్పాలంటే అది ఒక కొత్త అనుభవం. ఒక నూతన సృష్టిగా కూడా మనం చెప్పవచ్చు. సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు. ఆల్రెడీ మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. సంఘంలో దేవుడు కలిగినటువంటి స్థితిని బట్టి దేవుడు ఏ రీతిగా నడిపించాడు అనేటువంటి విషయం గురించి సాల్వేషన్ గురించి ద ఆర్డర్ ఆఫ్ సాల్వేషన్ మరి ఎంతమంది ఆ యొక్క సబ్జెక్ట్ విన్నారో నాకు తెలీదు. ఆర్డర్ ఆఫ్ సాల్వేషన్‌లో మీకు కొన్ని విషయాలు తెలియజేశాను. సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయాల గురించి చెప్పాను. యూదుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? అన్యుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అని చెప్పినప్పుడు, అక్కడ సంఘం గురించినటువంటి హైలైట్ వర్డ్స్ కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను గతంలో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక వేరు. సెకండ్ కమింగ్‌లో కూడా మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. సంఘం మధ్యలోనే ప్రారంభించబడింది. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏ రీతిగా కూడా సంఘం అనేటువంటిది ఉండదు. అనేక మంది బోధిస్తుంటున్నారు. మొదటి 3.5 సంవత్సరంలో సంఘం భూమి మీద ఉంటదని. బట్ ఏ రీతిగా ఉండదని మనం రుజువులు చూసుకుంటూ మనం వచ్చాం. కాబట్టి అనేక బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక వేరు. సంఘం మధ్యలోనే ప్రారంభించబడింది. ఆయనకు ఆ మధ్యలోనే ఎత్తబడతది. అంతం వరకు కూడా ఆ యొక్క సంఘము ఏంటంటే యుగాంతం వరకు కూడా సంఘం అనేటువంటిది ఉండదు. యుగం అంతమయ్యేంత వరకు కూడా సంఘం అనేటువంటిది ఉండదు. శ్రమల కాలంలో కూడా సంఘం అనేటువంటిది భూమి మీద ఉండదు. దేవుడు తీసుకెళ్తాడు. ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమందరం కూడా ఎత్తబడతాం. ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రభువుని అంగీకరించి దేవుని కొరకు జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా ప్రభు సన్నిధిలో ఎత్తబడతారు. వాటి గురించి ఆల్రెడీ సెకండ్ కమింగ్‌లో మీకు తెలియజేశాను. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే సంఘం అనేటువంటిది ఒక నూతన క్రియ అని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. సంఘం అనేటువంటిది దేవుడు కడతానని చెప్పాడు. సువార్తల్లో ప్రారంభించబడలేదు. రెండోదిగా మనం చూస్తే క్రీస్తు సంఘానికి ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన మరణానికి ముందు సంఘం లేదు. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే పునరుత్థానం పిదప క్రీస్తు సంఘానికి శిరస్సు అయ్యాడు. ఒకవేళ ముందే శిరస్సు అయినట్లయితే ముందు సంఘం లేదు కాబట్టి అది తలలేనటువంటి ఈ యొక్క శరీరంగా ఉండేటువంటిది. మరి అదే రీతిగా 4వ పాయింట్‌గా మనం చూస్తే పరిశుద్ధ ఆత్మ బాప్టిజం వలన సంఘ విశ్వాసులందరూ కూడా మరి క్రీస్తు శరీరం అని పిలువబడేటువంటి సంఘములో ఐక్యపరచబడతారు. కావున పరిశుద్ధాత్మ బాప్టిజం లేకోకుండా సంఘం లేదని కూడా మనం నేర్చుకోవాలి. ఈ యొక్క బాప్టిజం గురించి నెక్స్ట్ టుమారో టాపిక్ వస్తే టుమారో నేను వాటి గురించి మీకు తెలియజేస్తాను. సెకండ్ కమింగ్‌లో ఒక పార్ట్ అండ్ టాబర్నాకిల్‌లో కూడా ఒక పార్ట్ వస్తది. సో ఆ టైంలో ఈ టైంలో రెండిట్లో కూడా నేను కవర్ చేస్తాను. ఏంటి అసలుకి బాప్టిజాలు ఎన్ని రకాలు ఉంటున్నాయి? దేవుడు ఇక తెలియజేసినటువంటి బాప్టిజాలు ఏంటి? నీటి మూలంగా అంటాడు, ఆత్మ మూలంగా అంటాడు, అగ్ని బాప్టిజం. 3 బాప్టిజాలు ఉంటున్నాయి. సంఘానికి ఏ బాప్టిజం? నీకు నాకు ఏ బాప్టిజం? మూడిటికి మనం అర్హులమా? అయితే 3 మనకు కాదా? అయితే ఏవేవి మనకి అనేటివి కూడా టుమారో నేను షేర్ చేసుకుంటాను. అట్ ది సేమ్ టైమ్ సెకండ్ కమింగ్‌లో అదే రీతిగా టాబర్నాకిల్‌లో సబ్జెక్ట్‌లో కూడా ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లుప్తంగా వాటి గురించి మీకు తెలియజేస్తాను. సో, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభవం అనేటువంటిది కూడా మనకుండాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఏందంటే మొదట పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి దినాన్నే మొదటి దినము, అదే సంఘానికి మొదటి దినము డేట్ ఆఫ్ బర్త్‌గా కూడా మనము చెప్పవచ్చు. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క నూతన క్రియ సంఘం అనేటువంటిది నూతన పురుషుడని కూడా మనము ఆలోచన చేయాలి దేవుని సన్నిధిలో. కాబట్టి మనం ఈ 7 విషయాలు మనము లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకుంటూ మనము ముందుకెళ్ళాం. ఈరోజు మరొక పాయింట్ మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. 8వదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. హల్లెలూయా. మాథ్యూ చాప్టర్ 16 వర్సెస్ 18లో ఉన్న వర్సెస్‌ని ఎవరైనా కూడా చదివి వినిపించండి ప్రభు సన్నిధిలో. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఎనిమిదవదిగా మనం చూసినట్లయితే ప్రభు సన్నిధిలో సంఘము ఇక్కడ లేఖన భాగములు చదివిన రీతిగా మరొకసారి రిపీట్ చేయమ్మా ఒకసారి. మరియు ఉమ్, నీవు పేతురువు, ఉమ్, ఈ బట్ట మీద నా సంఘమును కట్టుదును. ఉమ్. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆల్రెడీ ఇక్కడ నేను సంఘం ఐ విల్ బిల్డ్ అని దాని గురించి 7 పాయింట్స్ మీకు గతంలో తెలియజేశాను. ఉన్నటువంటి విధానం బట్టి. ఒకవేళ వినుకోకుండా ఉన్నట్లయితే మళ్ళీ వాటి గురించి వినండి. అందుకే నేను మళ్ళీ చెప్పట్లేదు. సో విషయాలు గుర్తుంచుకోండి. ఐ విల్ బిల్డ్ అన్నాడు కదా! సో నేను నా సంఘాన్ని కడతానన్నాడు. ఏ రీతిగా కడతాడని 7 పాయింట్స్ మీకు తెలియజేశాను గతంలో. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడిచ్చినటువంటి మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కూడా మనకు అవసరం. యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేసిన ప్రతి మాట కూడా మనము ఏ పాయింట్ కూడా మనము నిర్లక్ష్యపరచకూడదు. ప్రతిది కూడా మనం చాలా క్షుణ్ణంగా మనం చదువుతూ మనం ముందుకెళ్ళాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధాత్మ దేవుడని మెన్షన్ చేస్తున్నారంటే, మనమందరం కూడా న్యూ టెస్టమెంట్‌ని ఫాలో అవుతున్నాం కాబట్టి, క్రొత్త నిబంధనలో మనమందరం కూడా ఉంటున్నాం కాబట్టి, సో మనమందరం కూడా అట్టి ఆలోచన కలిగి మనం ముందుకెళ్తుంటున్నాం. ఇక్కడ ఎనిమిదవదిగా మనం నేర్చుకున్నట్లయితే క్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా పాప మరణముల శక్తి ఏమైపోయిందంటే విరగొట్టబడునని మనం చూస్తుంటున్నాం. అంటే ఏంటి? క్రీస్తు ఏ రీతిగా అయితే సంఘం కొరకు మరణించాడో, ఆయన పునరుత్థానుడయ్యాడో, పాప మరణముల శక్తి విరగొట్టబడును. ఆల్రెడీ విరగొట్టబడింది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక ఉన్నటువంటి లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువునకు మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు, తాళపు చెవి పునరుత్థానం పిదప ఏంటంటే ఇవ్వబడిందని కూడా మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ అదే రీతిగా అర్థం చేసుకుంటే, అంతకు ముందు సంఘం ఉండుటకు వీలు లేదు కదండీ! కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో నిన్ను, నన్ను మనలందరినీ కూడా లాస్ట్ టైమ్ అబ్రహాం పాస్టర్ గారు తెలియజేసేప్పుడు మేబీ రెన్‌హార్డ్ బోంకే గురించి అనుకుంటాను. తెలియజేశారు. మేబీ రెన్‌హార్డ్ బోంకే గారి గురించి అనుకుంటాను. అబ్రహాం పాస్టర్ గారు టీచ్ చేసేప్పుడు ఆ రోజు టీచింగ్‌లో అక్కడ తన కమిట్మెంట్ ఏమై ఉంటున్నదంటే రెన్‌హార్డ్ బోంకే అనేటువంటి వ్యక్తి మంచి ఇవాంజలిస్ట్ ఆయన. మంచి దైవజనులు. మీటింగ్ కండక్ట్ చేశారంటే కనుచూపు మేరకు ఇసుక కూడా కనిపించదు. కనుచూపు మేరకు ఇసుక ఎక్కడుంది కనీసం వెతుకుదామన్నా కూడా కనిపించదు. ఆహ్, అంతమంది జనాలతో మీటింగ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారు వాళ్ళు. అలా అందరూ కూడా జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన వాక్యం వినడానికి అలా వస్తారనమాట. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే ఆయన తెలియజేసినటువంటి మాటలో మేబీ రెన్‌హార్డ్ బోంకే గారే అనుకుంటున్నాను లాస్ట్ టైమ్ తెలియజేసిన విధానం బట్టి. సో ఆయన కలిగి ఉన్న కమిట్మెంట్ ఏందంటే పరలోకాన్ని నింపాలి, పాతాళాన్ని ఖాళీ చేయాలి. పరలోకాన్ని నింపాలి, పాతాళాన్ని ఖాళీ చేయాలని తెలియజేసినట్లుగా మనం విన్నాం. యెస్. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే నీకు, నాకు మనందరికి కూడా దేవుడు ఆ కృపనిచ్చాడు. పరలోకాన్ని నింపడానికి దేవుడు నీకు కృప ఇచ్చాడు. పరలోకాన్ని నింపడానికి మనం అందరికీ కూడా కృప ఇచ్చాడు. నీవు మాత్రమే ప్రవేశించడం కాదు గానీ, నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి. నీవు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కాదు గానీ, నీతో పాటు నీ ఫ్రెండ్స్‌ని, నీకున్న బంధువులు, నీకున్నటువంటి సమస్తమును అందరిని కూడా సమస్తమునంటే డబ్బులు ఇవన్నీ కాదు. ఐ మీన్ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళడానికి దేవుడు నీకేం చేశాడంటే అంత కృపనిచ్చాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో నీవు, నేను మనమందరం కూడా ఆత్మల పట్ల ఒక భారం కలిగి ఉండాలి. పరలోకాన్ని నింపేటువంటి వారమై ఉండాలి. పాతాళాన్ని ఖాళీ చేసేటువంటి వారమై మనం ఉండాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదంటే నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేదంటే నీకు కూడా ఇష్టం ఉండకూడదు. దేవునికి ఏదైతే ఇష్టం లేకుండా ఉంటున్నదో అది నీకు కూడా ఇష్టం ఉండకూడదు. దేవునికి ఏదైతే ఇష్టంగా ఉంటున్నదో అది నీకు కూడా ఇష్టంగా ఉండాలి. మళ్ళీ చెప్తుంటున్నాను. దేవునికి ఏదైతే ఇష్టం లేకుండా ఉంటున్నదో అది నీకు కూడా ఇష్టం ఉండకూడదు. దేవునికి ఏదైతే ఇష్టమై ఉంటున్నదో అది మీకు కూడా ఇష్టమై ఉండాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అంటే అదే. మళ్ళీ రిపీట్ చేస్తుంటున్నాను.
దేవునికి ఏదైతే ఇష్టమై ఉంటున్నదో అది నీ ఇష్టంగా ఉండాలి. దేవునికి ఏదైతే ఇష్టం లేకుండా ఉంటున్నదో అది కూడా ఏందంటే నీకు కూడా ఇష్టం లేకోకుండానే ఉండాలి. కాబట్టి మనం అన్ని విషయాల్లో గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ప్రతి పనుల ద్వారా, ప్రతి క్రియల ద్వారా మన మాట కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన చూపులు కావచ్చు, మన వే ఆఫ్ అన్నీ కూడా ఏదైనా కూడా కావచ్చు ప్రభు సన్నిధిలో. నేను మాట్లాడుతున్న స్థితిని బట్టి, నేను తీసుకుంటున్నటువంటి ఆహారమును బట్టి, నేను నడుచుకున్నటువంటి పద్ధతులు బట్టి అపోస్తులైనటువంటి పౌలు గారు తెలియజేసిన రీతిగా ఏమంటాడు? మీరు భోజనం చేసినా, పానం చేసినా, మరి ఏం చేసినా కూడా ప్రభువుకు మహిమ రావాలి. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా. ప్రభువుకు మహిమ రావాలంటే ప్రభువుకి ఇష్టమైనటువంటి క్రియ. ప్రభువుకు మహిమ రావాలంటే దేవునికి ఇష్టమైనటువంటి క్రియ. ప్రభువుకు మహిమ రావాలంటే దేవుని ప్రేమించడమే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అన్ని విషయాల్లో కూడా దేవుని సంతోషపరుస్తుంటున్నామా? మనుషులను పరిచేటువంటి స్థితిలో ఉంటున్నామా? మనము మనుషులను సంతోషపరచు వారము కాక దేవుని సంతోషపరచు వారమై ఉండాలి. ఎన్నో సందర్భాల్లో మనకు అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. తినే విషయంలో కావచ్చు, మాట్లాడేటువంటి విషయంలో కావచ్చు, నడుచుకునేటువంటి విషయంలో కావచ్చు, పద్ధతుల్లో కావచ్చు, అనేక విషయాల్లో ఎన్నో ఆటంకాలొస్తాయి. ఆటంకాలు రావని నేను చెప్పను. ఎందుకంటే ఆపదలు రావని నేను చెప్పాను. నీతిమంతునికి కలుగు ఆపదలు కొన్ని కదండీ! అలానే ఉందా వాక్యంలో? ఏముంది చెప్పండి? నీతిమంతునికి కలుగు ఆపదలు ఒక్కటి. అదే ఉందండి వాక్యంలో. అనేకములు. అనేకములు. బట్ దేవుడు ఏం చేస్తాడంట వాటన్నిటి నుంచి? చెప్పండి. తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు. నీవు నేను నీతిమంతులం. మనందరం కూడా నీతిమంతులం ప్రభు సన్నిధిలో. కాబట్టి ఎన్నో శ్రమలొస్తా ఉంటాయి. రావని నేను చెప్పట్లేదు. ఎంత ఆత్మపూర్ణులై ఉన్నా కూడా శ్రమలొస్తాయండి. ఖచ్చితంగా వస్తాయి. రావని నేను చెప్పట్లేదు. అలానే రావాలని నేను చెప్పట్లేదు. వచ్చినప్పటికి కూడా వాటన్నిటి నుంచి కూడా తప్పించువాడైనటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా ఎన్నతగినవి కావని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంటున్నది. కాబట్టి నీవు నేను మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో తెలియజేస్తున్నటువంటి విషయాలను బట్టి. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా మనం దేవుని సంతోషపరచు వారమై ఉండాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దేవునికి ఏదైతే ఇష్టంగా ఉంటున్నదో అది నీ ఇష్టమై ఉండాలి. దేవునికి ఏదైతే ఇష్టం లేకుండా ఉంటున్నదో అది కూడా నీకు ఇష్టం ఉండకూడదు. అలా మన జీవితాలు మనం కట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దేవుని సన్నిధికెళ్ళడం దేవునికి ఇష్టం. ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా ఉంటున్నావంటే, నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్లు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చినట్లు. దేవుని సన్నిధిలో గడపడం దేవునికి ఇష్టం. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకోవాలని, వాక్యం చదువుకోవాలని, ఒక సహవాసంలో ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అలా లేకుండా ఉన్నట్లయితే మనం దేవుని యొక్క సంతోషాన్ని మనం నెరవేర్చలేదు. మన ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళట్లేదు. దేవునికి ఏదైతే ఇష్టంగా ఉంటుందో దాన్ని నెరవేర్చలేదు. విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అది ఏదైనా కూడా కావచ్చు. అందుకే 4 సువార్తలు కూడా చదవండి. దేవుడు ఏమేమి మాట్లాడాడు, ఎవరెవరితో ఏ రీతిగా నడుచుకున్నాడు, ఏమేమి తెలియజేశాడు అవన్నీ కూడా వినండి. ఇక పత్రికలన్నీ కూడా చదవండి ప్రభు సన్నిధిలో. పత్రికల్లో సంఘంలో మనం ఏ రీతిగా నడుచుకోవాలి, దేవుడు ఎట్టి కృపనిచ్చాడు మనకి, ఎట్టి కృపలో మనం నడుచుకోవాలి, ఎటువంటి స్థితిలో మనం ఎలాంటి పద్ధతిగా మనం నడుచుకోవాలి, అన్ని విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉంటున్నాయండి. అన్నీ కూడా సమస్తం కూడా మనం ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నడుచుకోవాలో సమస్తం కూడా బైబిల్‌లో ఉంటున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అలాని ఓల్డ్ టెస్టమెంట్ చదవకండి అని నేను చెప్పను. బట్ ఇక్కడ ఉన్న సందర్భం బట్టి నేను మీకు తెలియజేస్తుంటున్నాను ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అంతకుముందు సంఘము ఉండుటకు వీలు లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా అక్కడ పాతాళ లోక పాతాళం యొక్క తాళపు చెవి, అదే రీతిగా అన్ని విషయాలు కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే క్రీస్తు మరణము, పునరుత్థానముల ద్వారా పాప మరణముల శక్తి విరగొట్టబడింది. ఎందుకు ఒక క్రైస్తవుడు భయపడాడంటే, ఇప్పుడు ఈరోజు రాజేసినటువంటి వ్యక్తి ఈ దినమున 6:14 సమయం. 6:15 చనిపోయినా కూడా ఏంటంటే నాకు భయం లేదు. అలాని చనిపోవాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ప్రభు సన్నిధిలో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తిరిగి నాకు లైఫ్ ఉందని నేను గుర్తించాను కాబట్టి నాకు భయం లేదు. అలాని ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించాలని కాదని అర్థము. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనం సిగ్గుపడకూడదు, బాధపడకూడదు, దుఃఖపడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకు దుఃఖపడకూడదు? అందరికి కూడా నిరీక్షణ లేదు లోకంలో ఉన్నటువంటి వారికి. నీకు నాకు మనకు ఒక నిరీక్షణ ఉంటున్నది. మనం చనిపోయినా కూడా తిరిగి లైఫ్ ఉన్నటువంటి నిరీక్షణ ఉంటున్నది. కాబట్టి మనకు భయం లేదు.
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో మనకు ఇక ఉన్నటువంటి ఫిజికల్గా ఉన్నటువంటి ఇక ఉన్నటువంటి మరణానికి ఏ రీతి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క శిష్యులు ఏమైపోయారు? హతసాక్షులయ్యారు. ఎందుకు హతసాక్షులయ్యారు? నో ప్రాబ్లం. ప్రభు కొరకు మరణించినా కూడా ఓకే. ఐ హావ్ న్యూ లైఫ్. తిరిగి కూడా నాకు లైఫ్ ఉంటున్నది. ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం నాకు ఉంటున్నది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేనికి కూడా మరి జడియాల్సినటువంటి అవసరం లేదనేసి వారు అటువంటి కమిట్మెంట్స్ తీసుకున్నారు. ఈరోజు నేను మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రైస్తవుడు మరణానికి భయపడ్డు. ఒక నిజ క్రైస్తవుడు మరణానికి భయపడ్డు. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? తిరిగి మనకు లైఫ్ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అప్పుడే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే మరణించారో అప్పుడు మనకేందంటే పాపం నుంచి విడుదల కలిగింది. ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో అప్పుడు మనకు ఒక నిరీక్షణ అయింది. మరణించకపోయినట్లయితే మనకు ఒక నిరీక్షణ లేదు. మనకు కలిగినటువంటి విశ్వాసం కూడా వ్యర్థమే. ఒకవేళ ఆయన పునరుత్థానుడు అవ్వకోకుండా ఉన్నట్లయితే నీకు నాకు విశ్వాసం, నిరీక్షణ అనేటువంటిది కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఇది వరకు ఉంటదంటే దేవుడు అన్నటువంటి స్థితిలో ఉండేది. ఆయన మరణించాడు కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆయన పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి నీకు కూడా పునరుత్థానం ఉంది. నీకు కూడా పరలోకం ఉంది. నీకు కూడా తిరిగి ఒక నిరీక్షణ అనేటువంటి దేవుడు ఇచ్చాడు. ప్రతిది కూడా దేవుడు తన ఒక ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. సార్ అందరు కూడా అడ్మిట్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్తారండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూడట్లేదు నేను మిమ్మల్ని చూడలేదు కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలీదు. నాకై నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను కదా. సో అందుకే అప్పుడప్పుడు అలా రెస్పాండ్ అవ్వడం మంచిది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అదే రీతిగా మరొక పాయింట్ మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-6 వచనాలు ఎవరైనా కూడా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. ఎఫెసీ 3వ అధ్యాయము 1-6 వచనాలు త్వరగా చదవండి, సమయం లేదు. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా వ్రాసి తిని మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందును మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నదే. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం ఈ లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే మీకు ఏం అర్థమైందో ఒకసారి తెలియజేయండి. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ యొక్క వచనాలన్నిటి ప్రకారం మీకు ఏం అర్థమైందో ఒకసారి తెలియజేయండి. తప్పైనా పర్లేదు, మాట్లాడొచ్చు. ధైర్యం కలిగి, పిరికి ఆత్మతో కాక ధైర్యం కలిగి, దేవుడిచ్చినటువంటి ఆత్మతో, శక్తి కలిగినటువంటి ఆత్మతో, ధైర్యం కలిగిన ఆత్మతో, తప్పైనా పర్లేదు. అనే క్రీస్తులో అన్యులకు కూడా అవయములై ఉన్నారు క్రీస్తులో అని ఛాన్స్ ఉంది, వాళ్ళకి ఆ గ్రేస్ ఉంది అని నేను తెలుసుకున్నాను. ఓకే, గుడ్. దెన్ రుచి చెప్పిన వర్డ్ కరెక్ట్. అట్ ది సేమ్ టైం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పాయింట్ ఇంకా నేను ఎవరైనా కూడా తెలియజేస్తారని ఆలోచిస్తున్నాను. ఎవరు చెప్పరండి, నేనే చెప్తాను. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మగారు, చెప్పండి. అంటే రుచక్క చెప్పినట్టు
ఏంటంటే యూదులతో పాటు మనం కూడా సమాన వారసులమనేసి ఇది మర్మం కదా! ఉమ్, అయితే ఈ మర్మము మన పితరులకి అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి లైక్ అబ్రహాం వాళ్ళందరికీ తెలియలేదు కానీ మనకు తెలిసిందన్నయ్య. అంటే పరిశుద్ధులకు, అపోస్తులకు గాని, ప్రవక్తలకు గాని ఆత్మ మూలముగా దేవుడు బయలుపరిచినట్టు అర్థమైందన్నయ్య. గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి పాయింట్ ఇద్దరి ద్వారా కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఎంత కృపనిచ్చాడో మనం చూడాలి. సో సహోదరి రుచిత తెలియజేసిన రీతిగా, సహోదరి కీర్తమ్మ తెలియజేసిన రీతిగా ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ హేతువు చేత అన్యజనులైనటువంటి మీ నిమిత్తము క్రీస్తు యొక్క ఖైదీనైనటువంటి పౌలను నేను ప్రార్థించుకుంటున్నాను. ఎందుకు? ఈ యొక్క కృప విషయమై, ప్రభు సన్నిధిలో దేవుడు చేసిన కార్యముల విషయమై, ఈ మర్మము విషయమై, ప్రభు సన్నిధిలో ఏంటంటే ఈ మర్మమును గ్రహించగలిగినట్లు జ్ఞానం కొరకు, అదే రీతిగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి సో అన్యజనులైనటువంటి వారికి కూడా మరి సువార్త వలనటువంటి యేసుక్రీస్తు నందు యూదులతో పాటు ఏంటంటే సమాన వారసులుగా, చూడండి ఎంత కృపనిచ్చాడు దేవుడు. యూదులను ఎంతగా ప్రేమించాడు దేవుడు. యూదులను ఏ రీతిగా ఎంతగా వారిని నడిపించినాడో మనకు తెలుసు. ఈ యొక్క అన్యజనులకు కూడా సమాన వారసులుగా దేవుడు కృప చూపించాడు ఉచిత తెలియజేసిన రీతిగా. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే సహోదరి కీర్తమ్మ చెప్పినట్లుగా ఒక శరీరమందలి అదే రీతిగా ఉచిత కూడా ఈ పాయింట్ కంటిన్యూ చేశారు. అవయములమయించున్నాం అన్నట్లుగా. ఓకే, అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ సందర్భం బట్టి మనం ఒక పాయింట్ మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-6 వచనాల్లో మనం గమనించినప్పుడు సంఘము పాత నిబంధనలో ఒక మర్మము. అయితే పాత నిబంధన భక్తులకు ఈ విషయం తెలియదు. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. సంఘం అనేటువంటిది పాత నిబంధనలో ఒక మర్మము. పాత నిబంధన భక్తులకు ఈ విషయము తెలియదు. అదే ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. ఆ మర్మము ఏమై మర్మము? దేవుడు కలిగి ఉన్నటువంటి అనాది కాల సంకల్పం యొక్క మర్మము. దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మర్మము 5వ వచనంలో మనం గమనించినప్పుడు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉండునట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. 6వ వచనంలో మనం చూసినప్పుడు మనం అదే రీతిగా పైన ఉన్నటువంటి ఈ యొక్క వచనాలన్నీ కూడా మనం అర్థం చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులకు సంఘం గురించి తెలియదు. పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులకి ఏ రీతిగా కూడా సంఘం గురించినటువంటి యొక్క అవగాహన అనేటువంటిది లేదు. అబ్రహాం కావచ్చు, ఆది కాండం నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి యొక్క పాత నిబంధనలు ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ సంఘం గురించినటువంటి అవగాహన వారికి లేదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో యొక్క పాయింట్ ప్రకారం మనం నేర్చుకోవాలి ఏంటంటే ఈ యొక్క మర్మము ఇప్పుడు నీకు నాకు దేవుడు తెలియజేశాడు. ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ యొక్క సంఘం కలిగినటువంటి ప్రణాళికను మనం చూస్తుంటున్నాం. ఈ సంఘంలో నీవు నేను మనం కూడా సమానము అని మనం చూస్తుంటున్నాం. క్రీస్తులో మనం అందరం కూడా దేవుని ఎరగనటువంటి వారంగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో అన్య కుటుంబాల్లో నుంచి దేవుడు ఏం చేశాడు? పిలుచుకున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ ఒక్కరు కూడా యూదులు లేరు. అందరూ కూడా అన్యులే. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా యూదులు లేరు. అందరూ కూడా అన్యులే. వారు ప్రభువుని విశ్వసించిన తర్వాత సంఘంగా చేర్చబడ్డారు ఇండియన్స్. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈ మర్మము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటే మనందరం కూడా ప్రభు సన్నిధిలో వేరే జీవించినప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే వాటి అన్నిటి నుంచి విడిపించి మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చి ఈ యొక్క మర్మమైనటువంటి యొక్క సంఘములో మనందరినీ కూడా చేర్చి ఉంటున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి అవన్నీ కూడా ఏంటంటే మర్మముగా ఉంటున్నాయి. పాత నిబంధన భక్తులకు ఈ విషయం తెలియదు. ఏ విషయం తెలీదు? సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక వారికి తెలియదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ప్రభు సన్నిధిలో 10వ పాయింట్ మనం అర్థం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు
వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పాయింట్ ప్రకారం మీకు ఏమర్థమైంది? మీరు కూడా మాట్లాడించాలి. అందుకే నేను అడుగుచున్నాను. దయచేసి తెలియచేయండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారం అందరూ కూడా చదవండి. అందరూ కూడా మీరు చదవండి. మీకు ఏం అర్థమైందో తెలియచేయండి. ఫాస్ట్‌గా ఒక సింగిల్ లైన్‌లో తెలియజేయండి త్వరగా. అంటే అన్నయ్య, అక్కడ అపోస్తులు చేసినటువంటి సూచక క్రియలు, మిరాకిల్స్, వండర్స్ దాన్ని బట్టి ప్రజలందరూ ఆశ్చర్యపోయి, ఇలాంటివి మేము ఎప్పుడు చూడలేదు. జీసస్ ఉన్న టైంలో కూడా ఇలాంటి వండర్స్ చూడలేదు. ఎందుకంటే జీసస్ చెప్తారు కదా, నాకంటే గ్రేట్ మిరాకిల్స్, వండర్స్ చేస్తారని. ఆ విధంగా అపోస్తులు వాళ్ళు చేస్తా ఉంటే ప్రజలందరూ షాక్ అయ్యి, అలా దేవుణ్ణి ఇంకా ఘనపరిచి పురుషులు గాని, స్త్రీలు గాని ఇంకా విశ్వాసం కలిగి ఆయన ప్రభు పక్షంలో చేర్చబడ్డారని అర్థమైందన్నయ్య. ఓకే మా, థ్యాంక్ యూ. రిమైనింగ్ పర్సన్స్ కూడా తెలియచేయండి. ప్రభు పక్షముగా చేర్చబడిరి అంటే ఏమర్థమైందండి? అంటే అన్నయ్య, అక్కడ మిరాకిల్స్ జరిగినప్పుడు ఒకరినొకరు గనపరుచుకున్నారు అన్నయ్య. ఓకే. అక్కడ ఉన్న సందర్భంని బట్టి వాళ్ళంతా ఆ మిరాకిల్స్ చూసి ఒకరినొకరు గనపరుచుకొని వాళ్ళందరూ ఇంకా గాడ్ పక్షాన, అంటే గాడ్ వైపు త్రిప్పబడ్డారు అని నేర్చుకున్నాను అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ మా. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ఏం చేశారు? విశ్వాసులు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు అన్నయ్య. గుడ్. ప్రభు పక్షమున చేర్చబడిరి అంటే ఏం అర్థం చేసుకోవాలి? ప్రభు సన్నిధిలో ఏంటంటే సంఘం ఇక్కడున్నటువంటి పెరుగుదల ఏంటంటే పెంతుకోస్తు సంఘ ఆరంభం అని కూడా మనము ఆలోచన చేయాలి. అప్పుడే సంఘంలో చేర్చబడి ఉంటున్నారు ప్రభు సన్నిధిలో. సంఘం అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది చెందుతూ కూడా వచ్చినట్లుగా ఈ యొక్క వచనం ప్రకారం మనము అర్థం చేసుకోవాలి. సంఘ పెరుగుదల పెంతుకోస్తు సంఘ ప్రారంభమని సూచిస్తున్నదని కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. మరొక పాయింట్ మనం గమనిస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఒకరు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మరొకరు చదవండి ఫాస్ట్‌గా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము, అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వేయబడిన తప్ప మరి ఒక పునాది. హల్లెలూయా. ఒకరు ఒక వచనం చదవండి, మరొకరు ఇంకొక వచనం చదవండి. స్టార్ట్. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఆమేన్. ఇంకొక వచనం కూడా చదవందమ్మా. తెలియజేసిన వర్సెస్ ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 2 వచనాల ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. సమయం లేదు కాబట్టి నేనే కొంచెం ఫాస్ట్‌గా ముందుకు తెలియజేస్తాను. తర్వాత మీరు స్టడీ చేసుకునండి ప్రభు సన్నిధిలో. ఈ 2 వచనాల ప్రకారం మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు సంఘ పునాది అయి ఉంటున్నారు. అలాగైతే మనకంటే ముందు సంఘం ఎలాగ ఉంటది? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువే యొక్క సంఘానికి మరి పునాది ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ఒకవేళ సంఘం అనేటువంటిది బిఫోర్ అనేటువంటిది ఉండదు కదా. అలాగైతే మనకంటే ముందు సంఘం ఎలాగా ఉంటది అనేది కూడా మనం ఇక్కడ
ఆలోచన కలిగి మనము ముందుకెళ్ళాలి. ఈ 2 వర్సెస్ ప్రకారం. మరొక పాయింట్ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-20 వచనాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ తెలియజేసినటువంటి విషయాలను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవరైనా కూడా చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-20 వచనాలు. త్వరగా 5 వచనాలు చదవండి. సమయం అవుతుంది కాబట్టి నేను కొంచెం ముందుకెళ్తాను. ఒక 10 మినిట్స్‌లో నేను క్లోజ్ చేస్తానండి. అందరూ కూడా ఓపిక కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరియు హ్మ్. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల హ్మ్. నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. హ్మ్. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. హ్మ్. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట హ్మ్. ప్రతి మాట స్థిరపరచబడినట్లు హ్మ్. నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. హ్మ్. అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటలు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వర్సెస్ పోస్ట్ చేయలేదు. ఓకే. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-20 వచనాల్లో మనం అక్కడ గమనించినప్పుడు అక్కడ మాట్లాడతారు కదండి. సంఘము అనేటువంటి విషయముల గురించి అక్కడ మాట్లాడతారు. అంటే 2-3 తీసుకోవాలి. సో వాళ్ళకి సాక్షులుగా నియమించాలి. సో తప్పిదం చేసినప్పుడు ఉన్నటువంటి సహోదరుని గద్దించేటువంటి విషయంలో కానీ సో అన్ని విషయాల్లో కూడా ఆ వ్యక్తిని ఏ రీతిగా నడిపించాలో వాటన్నిటి గురించి కూడా అక్కడ వ్రాయబడి ఉంటున్నది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇక వచనాలన్నిటి ప్రకారం అక్కడ కూడా సంఘము అనేటువంటి మాటను వినియోగించినట్టుగా మనం చూస్తాం. ఏమంటాడు అక్కడ 17వ వచనంలో కూడా మనము అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటలు వినని ఎడల అతనిని నీవు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుమని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం లేఖన భాగంలో. అక్కడ సంఘములో అనేసి అక్కడ మాట్లాడుతుంటున్నారు కదా. సో అక్కడ ఉన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే అప్పుడు కూడా సంఘం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సమాజ మందిరము అనేటువంటి మాట వాడుకోకుండా సంఘం అనేటువంటి మాట వినియోగించినట్లుగా మనం అక్కడ గమనిస్తుంటున్నాం. అదే రీతిగా ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో సంఘం అనేటువంటి మాట అక్కడ వినబడినట్లుగా కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. వాస్తవానికి అక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే క్రీస్తు గురించినటువంటి విషయాలను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సంఘం అనేటువంటి మాటను అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల ప్రకారం మనం చూస్తే అపోస్తలులను ప్రవక్తలను క్రీస్తు అనేటువంటి పునాది సంఘానికి వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడే కారకుడుగా అయినప్పటికీ కూడా వీరందరూ కూడా అందులో పని చేసి ప్రభు సన్నిధిలో ఏం చేశారంటే అపోస్తులను ప్రవక్తలను క్రీస్తు అనేటువంటి పునాది సంఘానికి వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. వీరు క్రొత్త నిబంధన ఉన్నటువంటి భక్తులుగా మనం చూస్తుంటున్నాం. అసలు కొత్త నిబంధన ఉన్నటువంటి వారిని భక్తులు అనకూడదు. కానీ కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి వీరందరూ కూడా మనము గమనిస్తే కన్నా కొత్త నిబంధనలో ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి కొంతమంది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు కూడా మనకు కొంతమంది కనిపిస్తూ వస్తారు అక్కడ ఉన్నటువంటి సందర్భం బట్టి, సో వచ్చిన భాగములన్నిటిని బట్టి. కాబట్టి ఇక్కడ మనం ఈ రీతిగా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ భక్తులని తెలియచేయడం జరిగింది. ఎందుకంటే కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో దేవునిలో ఉన్నటువంటి వారని మనం గుర్తుపెట్టుకోవాలి వర్సెస్ ప్రకారం. కాబట్టి అపోస్తులు ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా సంఘ పునాది అనేటువంటిది వేశారు అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు అనేటువంటి పునాది మరి సంఘానికి వేశారనేటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 14 వర్సెస్ కూడా మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 33వ వచనాన్ని ఎవరైనా కూడా చదవండి త్వరగా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును
తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఏమైనా దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈ యొక్క వర్సెస్ ప్రకారం కూడా తండ్రి వలన పొంది అని మనం చూస్తుంటున్నాం. వేటిని కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి అని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పరిశుద్ధ ఆత్మను గురించినటువంటి వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడని మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. పరిశుద్ధ ఆత్మ దేవుడు అప్పుడు కుమ్మరింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎప్పుడు పెంతెకోస్తు దినాన. అది ఇంకా ఫస్ట్. కాబట్టి ఇంక అందరూ కూడా ఇదే ఆలోచన కలిగి ఉంటారు. ఆత్మను పొందుకు అంటే ఏదో ఎక్కడి నుంచో పై నుంచి వస్తుంది, ఇంకా ఏదో ఒక శక్తి వస్తుంది, ఏదో ఒక బలం వస్తుంది, లేకుంటే ఒక ఫైర్ వస్తుంది, లేకుంటే ఒక వెలుగు వస్తుందని ఇటువంటి స్థితిలో అందరూ కూడా అపోహ కలిగి ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. సో అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది ఎక్కడి నుంచో పైనుంచి రాదు, మనలోనే ఉంటున్నది. దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది, ప్రభు యొక్క ప్రజెన్స్ మనలోనే ఉంటున్నది. మనం నమ్మినట్లయితే ప్రభు సన్నిధిలో మనందరం కూడా దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొద్దీ మనము అదే రీతిగా ప్రభు సన్నిధిలో ఆత్మ నింపుదలతో మన ప్రభు సన్నిధిలో అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళాలి. ఆల్రెడీ గతంలో మీకు తెలియజేశాను. నేను బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా 2 years వరకు నేను టంగ్స్ కానీ లేకుంటే హోలీ స్పిరిట్ రిలంలో నేను మూవ్ అవ్వలేదు. ఎందుకంటే నన్ను నేను ఆపేసుకునేవాడిని. నాకు ఒక అపోహ ఉండేది ఏంటంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి దిగి రావడం అంటే మరి అటువంటి మేడగదిలో ఉన్నటువంటి అనుభవం మనకు కూడా వస్తుందేమో. సో అగ్ని అనేటువంటిది పైనుంచి దిగి వస్తుందేమో మన మీదకి, అప్పుడే మనము శక్తి పొందుకుంటామేమో, డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తాయేమో ఆ సమయంలో, అనగా అన్ని భాషలు వస్తాయేమో. సో అలాంటి అపోహ ఉండేటువంటిది నాకు. కాబట్టి నేను ఆల్మోస్ట్ అలాంటి లీడింగ్ వచ్చినప్పుడు కూడా నన్ను నేను ఆపేసుకునేటువంటి వాడిని, ఆత్మను ఆర్పేసుకునేటువంటి స్థితిలో నేను ఉండేవాడిని. మరి ఉన్నటువంటి ఒకసారి ప్రభు సన్నిధిలో ఆల్ నైట్ ప్రేయర్లో, ఆ యొక్క ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడిని దర్శించాడు ప్రభు సన్నిధిలో. సో పైనుంచి వచ్చేది కాదు కానీ మనలో నుంచి ఉన్నటువంటి యొక్క ఆత్మక్రియలు జరిగినట్లుగా. సో నేను అక్కడ ఆత్మ సన్నిధిని నేను ఆ దినాన నేను అనుభవించాను ప్రభు సన్నిధిలో. ఆ రోజు నుంచి ప్రభు సన్నిధిలో ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ నడిపింపు ఏంటో టేస్ట్ చూస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ ఏ రీతిగా ఆలోచన కలిగేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మనం నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగినటువంటి స్థితిలో మనం ఎలా ముందుకెళ్ళాలి. సో ఆయన లీడింగ్ లో ఎవరెవరు ఉంటున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది. ఎవరితోనైనా మాట్లాడినా లేకుంటే ఎవరైనా కూడా నాతో మాట్లాడినా కూడా, సో అది ఫోన్లో కావచ్చు, లేకుంటే న్యాచురల్గా కావచ్చు, నార్మల్గా కావచ్చు, వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ ఏంటి, వాళ్ళ స్పిరిచువల్ డెప్త్ ఏంటి, వారు ఎంతవరకు ఆత్మీయంగా ఉంటున్నారు, నాకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఎందుకంటే మనం అటువంటి అనుభవంలో మనం ఉండినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడబోతున్నాడో కూడా మనకు అర్థమైపోద్ది. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి సమయంలో కూడా ఆత్మ నడిపింపు కలిగి నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితి. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈ దినాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించి పునరుత్థానుడు అయిన తర్వాతనే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి, మన పాపములన్నిటి నుంచి కూడా మనము విరగొట్టబడి, అనగా క్షమింపబడి ప్రభు సన్నిధిలో ఏంటంటే మనం క్షమాపణ పొందించున్నాం. కాబట్టి ఆయన పునరుత్థానుడు అయిన తర్వాతనే ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నటువంటి విధానం బట్టి దేవుడు మనకు విలువ అనేటువంటిది మనకు పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. అంతకుముందు సంఘం అనేటువంటిది ఉండటకు వీల్లేదని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులకి ఇక్కడ ఉన్నటువంటి సంఘం గురించినటువంటి విషయాలు, సంఘం పాత నిబంధనలో ఒక మర్మమై ఉంటున్నది. వారికి ఏ విషయాలు కూడా సంఘం గురించి అవగాహన వారికి లేదు. సంఘం పెరుగుదల కూడా ఎప్పుడు ప్రారంభించబడింది అంటే పెంతెకోస్తు దినాన ప్రారంభించబడినటువంటి స్థితిని బట్టి సంఘం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. క్రీస్తే సంఘానికి పునాది. అలాగైతే ప్రభు సన్నిధిలో మరి మనకంటే ముందు సంఘం ఎలా ఉంటది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే క్రీస్తు సమాజ మందిరము అనేటువంటి మాటలకు బదులుగా వారు ఏం చేశారంటే సంఘం అనేటువంటి మాట వారు వాడినట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం. అపోస్తులు, ప్రవక్తలు క్రీస్తు అనేటువంటి పునాది మరి కట్టడానికి దేవుడు కృప చూపించాడు. పునాది వేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి దేవుని ప్రజలుగా మనం చూస్తుంటున్నాం, దేవుని బిడ్డలుగా మనం చూస్తుంటున్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 33వ వచనం ప్రకారం కూడా ఈ క్రీస్తు ప్రభు సంఘ వ్యవస్థాపకుడని మనం చూస్తుంటున్నాం. తానే పరిశుద్ధాత్మను పంపి సంఘాన్ని ప్రారంభించాడు. ಅದಕ್ಕೆ ముందు సంఘం లేదని మనం ఇన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. ఈరోజు ఈ 2 క్లాసెస్ల ద్వారా కూడా సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది, దానికి రుజువులు ఏంటో మనం నేర్చుకుంటూ వచ్చాం. సంఘం ఏమై ఉంటున్నదో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ ఏంటో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. నెక్స్ట్ మనము ఏంటంటే మనం నేర్చుకోబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ప్రభు సన్నిధిలో
సంఘం యొక్క ప్రత్యేకత. సంఘం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనందరికి కూడా డిఫరెంట్ టైప్స్‌లో ప్రత్యేకత కలిగి ఉంటాం మనం. పాటలు పాడే విషయంలో ప్రత్యేకత, పరిచర్య చేసే విషయంలో ప్రత్యేకత, వాక్యం చెప్పే విషయంలో ప్రత్యేకత. ఇలా మనకు తెలుసు. ఏదైనా కూడా ఇవే ఒకవేళ స్టడీస్‌లో కానీ, లేకుంటే ఉన్న స్థితిని అన్నిటిని బట్టి. అయితే సంఘము ఒక ప్రత్యేకత. కాబట్టి ఇక ఉన్నటువంటి విధానం బట్టి సంఘం యొక్క ప్రత్యేకత ఏంటి? వీటి గురించి కూడా మనం నేర్చుకుందాం. మీకు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మీకు తెలియజేసినట్లయితే సంఘ నాయకత్వం, సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఏ రీతిగా ఉండాలి, ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి సమర్థత కలిగినటువంటి నాయకులు అంటే ఎవరు, మరి ఉన్నటువంటి విధానం బట్టి సంఘ పెద్దలు మరి ఎలా ఉండాలి, మనకు అవన్నీ కూడా అవసరం లేదు అనిపిస్తే కానీ నేను జంప్ అయ్యి వేరే టాపిక్ తీసుకెళ్తాను. లేదు నేర్చుకోవాలని మీరు తెలియజేసినట్లయితే వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాను. సంఘ పెద్దలుగా ఉండడానికి అర్హత ఏమి ఉండాలి? ఒక సీఎం కావాలంటే ఒక అర్హత ఉండాలి. ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక అర్హత ఉండాలి. ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఒక అర్హత ఉండాలి. ఒక జాబ్ చేయాలంటే ఒక అర్హత ఉండాలి. అలానే సంఘ పెద్దలుగా ఉండాలంటే అర్హతలేంటి? ఇక ఉన్నటువంటి విధానం బట్టి అవి కూడా మనము నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను వాటి గురించి తెలియజేస్తాను. లేదంటే డైరెక్ట్‌గా నెక్స్ట్ సంఘం కలిగినటువంటి ఉద్దేశాలు ఏంటో, ఇంకా నేను పర్పస్ ఆఫ్ చర్చ్ గురించి కూడా నేను ఇంకా మీతో మాట్లాడలేదు. పర్పస్ ఆఫ్ చర్చ్ గురించి కూడా తర్వాత మాట్లాడతాను. తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ద చర్చ్ అంటే సంఘ పాలన ఏంటి? అందులో ఎవరెవరు ఉంటారు ఆ సంఘాన్ని పాలించేటువంటి విషయంలో, వాటి గురించి కూడా మనం నేర్చుకోవాలి. అదే రీతిగా ఏంటంటే సంఘం కొరకు క్రీస్తు శాసనం ఏమైంటున్నాడో ఆ టాపిక్ కూడా మనం నేర్చుకోవాలి. దేవుడు ఏమని తెలియజేస్తాడు, అందులో కూడా మనకు బాప్టిజం గురించి కూడా కొన్ని టాపిక్స్ వస్తాయి. వాటి గురించి కూడా తెలియజేస్తాను. తర్వాత సంఘంలో సభ్యత్వం, ద మెంబర్షిప్ ఆఫ్ ద చర్చ్. ఎందుకు మనం సంఘంలో ఒక బాధ్యత కలిగి ఒక మెంబర్గా ఉండాలి? ఏదో ఊరికి వచ్చిపోయేటట్లు కాదు, కానీ ఒక సంఘంలో ఒక బాధ్యతగా ఒక మెంబర్గా మనం ఎందుకు ఉండాలి, దానికి ఉద్దేశం ఏంటో కూడా నెక్స్ట్ మనం నేర్చుకోబోతుంటున్నాం. తర్వాత ఉన్నటువంటి విధానం బట్టి ప్రభు సన్నిధిలో మంచి లక్షణాలు, ప్రభు సన్నిధిలో అంటే మనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే మంచి సంఘ లక్షణాలు ఏమైంటున్నాయి, నీవు నేను సంఘం అంటున్నాం. అదే రీతిగా సంఘముకు దేవుడు కొన్ని లక్షణాల గురించి కూడా దేవుడు అక్కడ తెలియజేశాడు. తర్వాత క్రైస్తవులు ఎందుకు ఆదివారం చర్చికి వెళ్ళాలి? ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు చర్చికి వెళ్ళాలి? చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకు సండేని చర్చికి వెళ్ళాలి? ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతుంటున్నాం. ఇక విషయాలు గుర్తుంచుకోండి. అన్ని కూడా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటేనే నేను ఇవన్నీ కూడా ప్రొసీడ్ అవుతాను, లేదంటే నెక్స్ట్ టాపిక్స్లో నేను ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్నటువంటి అక్కకి ఇస్తుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాలు వాక్యం ద్వారా మాకు బోధించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బ్రదర్. అనేక విషయాలు ఇది నేర్చుకొని ఉన్నాం బ్రదర్. సంఘం యొక్క ప్రారంభం గురించి, దానికి సంఘం అప్పుడే ప్రారంభం అయిందని దాని వెనుక రుజువులు, చాలా విషయాలు నేర్చుకున్నాం బ్రదర్. వాక్యాల ద్వారా మాకు చూపించి ఉన్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను బ్రదర్. అయితే క్రీస్తు మరణమై పునరుత్థానం చెందిన తర్వాతే ఈ యొక్క సంఘం అనేది ప్రారంభించబడిందని తెలుసుకున్నాం బ్రదర్. క్రీస్తు మరణమై పునరుత్థానం అవ్వటం ద్వారా మనం ఈ పాపము మరణం యొక్క నియమం నుంచి మనం విడిపించబడ్డాము అని తెలుసుకున్నాం బ్రదర్. అలాగే క్రీస్తు సంఘానికి మూలరాయి అయి ఉంటున్నాడు, సంఘానికి పునాది అయి ఉన్నారని తెలుసుకున్నాం బ్రదర్. అలాగే క్రీస్తు పరిశుద్ధాత్మను పంపి ఇప్పుడు ఈ యొక్క సంఘాన్ని డెవలప్ చేస్తున్నారని నేర్చుకున్నాం బ్రదర్. అలాగే చాలా విషయాలు నేర్చుకున్నాము. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ఈ యొక్క సమయంలో విత్తబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ శివాయపతి అనేసి గొప్ప దేవానికి వందనా తండ్రి. కృపగల దేవ, దయగల రాజ్యానికి స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయంలో నా తండ్రి మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ప్రభా, సంఘమైన మేము నా తండ్రి ద ఆర్జిన్
ఏ విధంగా ఉంటుందని అతను తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ నా ప్రభా నీ విలువైన అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన నీ రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ కొని నా ప్రభా సంఘంగా చేర్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మీ ప్రాణాన్ని మాకు ఇదిగో నా తండ్రి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా సంఘమైన మేము నా తండ్రి హోలీ స్పిరిట్ బ్యాప్టిజం గురించి నా తండ్రి తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మాకు అందరికీ నా తండ్రి మీరు వరాలు ఇచ్చి ఉంటున్నారని నా తండ్రి ఉదయకాల సమయంలో తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. పెంటెకోస్తు దినంలో నా తండ్రి అయ్యా సంఘాన్ని మీరు ప్రారంభించారని నా తండ్రి అనేక రుజువులు ఏమై ఉంటున్నాయో నా ప్రభా తెలుసుకోవడానికి నా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నా తండ్రి మా పట్ల నా తండ్రి మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో నా తండ్రి తెలుసుకోవడానికి నా తండ్రి మరొక అవకాశం ఇచ్చినందుకు వందనాలు. పాత నిబంధన నా తండ్రి ఉన్నటువంటి భక్తులను బట్టి నా తండ్రి వారికి తెలియనటువంటి మర్మాలని నా తండ్రి సంఘమైనటువంటి మాకు తెలియచేసి వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ నీవు కావాలంట్లో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరి నా తండ్రి ఈ విధంగా ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ప్రేమను బట్టి నా తండ్రి అనేకులకు నా తండ్రి అన్యులకి నా తండ్రి ఈ సువార్తను కూడా మేము ప్రకటించే భారం మా పైన మీరు ఉంచినారని మేము తెలుసుకొని ఉంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఈ యొక్క గాస్పెల్ ని స్ప్రెడ్ చేయడానికి సహాయం దయచేయండి ప్రభా. ఏ విధంగా అయితే పౌలు నా తండ్రి అన్ని జనుల మధ్యలో నా తండ్రి సేవ చేసి ఉంటున్నారు నా తండ్రి మేము కూడా నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ప్రత్యేకించుకున్నారు, సపరేట్ చేసుకున్నారు ప్రభా. మేము నా ప్రభా ఆత్మీయ ఇజ్రాయిల్ గా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభా మమ్మల్ని అందరినీ నా ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించినందుకు నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినందుకు స్తోత్రాలు. ఈ ధన్యతను బట్టి వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఇటు కృపను మీరు ఇచ్చి ఉన్నారని నా తండ్రి ఈ యొక్క సత్యమైన సువార్త చెప్పడానికి నా తండ్రి మీరు సహాయము దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి అనేక విషయాలు మీరు మాకు తెలియచేసి ఉంటున్నారు ప్రభా. అందుని బట్టి మీకే వందనాలు ప్రభా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు తండ్రి. ప్రభా వర్షిప్ లో నా తండ్రి మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు నా ప్రభా ఇంపైన సువాసనగా ఆగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధి ప్రసన్నతను మాకు నా తండ్రి మేము అందరం అనుభవించడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. మా మధ్యలో నా తండ్రి అన్నయ్యని మీరు నిలబెట్టిన తండ్రి అనేక విషయాలు షేర్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీరు ఇంకా బ్లెస్ చేయండి తండ్రి. ఇంకా నా తండ్రి సత్య సువార్తను మేము తెలుసుకున్న ప్రభా ఆత్మీయ స్థితిలో మేము ఇంకా బలపడేలాగా కృపను దయచేయండి తండ్రి. ఇంకా స్థిరంగా నీ సన్నిధిలో నిలబడడానికి కృపను దయచేయండి ప్రభా. టీం మెంబర్స్ అందరినీ మీ చేతులకి సమర్పిస్తున్నాను తండ్రి. ప్రభా ఇదిగో నా తండ్రి ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించిన తండ్రి సంఘమైనటువంటి మాకు ఎట్టి ప్రాధాన్యతను మీరు ఇస్తుంటున్నారు నా తండ్రి. తండ్రి ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకుని నా ప్రభు నీ సన్నిధిలో హర్షించి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మమ్మల్ని అందరినీ మీ చేతులకి సమర్పిస్తుంటున్నా తండ్రి. మమ్మల్ని అందరినీ నా తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి రేమ వర్డ్ తో మమ్మల్ని బ్లెస్ చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఇంకా నా తండ్రి రానున్న దినాలు మమ్మల్ని అందరినీ మీరు బహుబలంగా వాడుకోవడానికి కృప చూయించండి తండ్రి. ఈ దినచర్య అంతట్లో మీరు కృప చూయించండి దేవా. మాకు కావాల్సినటువంటి శక్తిని కృపను అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినచర్య అంతట్లో నా తన సంఘమైన మేము ప్రత్యేకించబడేటువంటి వారం అని నా తన గుర్తెరిగిన ప్రభా ఎల్లప్పుడూ ఈ కాన్షియస్ లో ఉండడానికి సహాయం దయచేయమని ఇదిగో నా తన్ని రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని త్వరలో రాయన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమత అనేటువంటి దేవుని ప్రేమ కుమారైనటువంటి యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ప్రభా నీ వాక్కును గ్రహించి ప్రభా మీ చిత్తాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి చక్కగా ప్రారంభం నుంచి ఇదివరకు మనందరినీ కూడా నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి కుమారుని దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినచర్య అంతటిని కూడా ప్రభు తన మహాకృపను మన ఎడల కనపరిచి మనకు మరి ఇక దినచర్య అంతట్లో కూడా విజయాన్ని చేకూరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఆపదలు కూడా సంబంధించుకోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.